నమస్కారం. అందరికీ నమస్కారం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో గత 20 సంవత్సరాల బట్టి కూడా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఎక్కడ వేసిన కొంగ అక్కలాగే ఉన్నాయి. ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి, ప్రతిసారి కూడా మేము ఈ సమస్యలు పరిష్కారం చేస్తాం, బొబ్బిలిని అభివృద్ధి చేస్తాం అని చెప్తున్నారు తప్ప ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో కొంతవరకు బొబ్బిలిని అభివృద్ధి చేసే సందర్భాలు కనబడలేదు. మరి ముఖ్యంగా మనకి బొబ్బిలికి రెవెన్యూ డివిజన్కి వచ్చింది, కానీ మౌలిక సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రజలు కూడా తిరుగు రహదారి చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు అంటే నేను గత 4 రోజులు కూడా చూస్తున్నాను. ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కూడా ప్రచారం అయితే బాగా చేసుకుంటున్నారు. మా పార్టీలో ఎంతమంది జాయిన్ అయ్యారు, మా పార్టీ ఎంతమంది జాయిన్ అయ్యారు చెప్తున్నారు తప్ప బొబ్బిలిలో నన్ను గెలిపిస్తే, బొబ్బిలి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినట్టుగైతే ఈ సమస్యల పరిష్కారం చేస్తాను ఒక లిఖితపూర్వకంగా కరపత్రమే కనీసం ఎవరైనా విడుదల చేస్తారని నేను ఆశతో ఎదురు చూశాను. కానీ ఎవరు కూడా ఇంతవరకు విడుదల చేసిన సందర్భం అయితే కనబడలేదు అన్నమాట. నేను గత 4 రోజులు బట్టి కూడా ఉంటున్నాను కాబట్టి బొబ్బిలో స్థానికంగా కొన్ని సమస్యలు, దాదాపు 20 సమస్యలు నాకు వచ్చినాయి అన్నమాట. ఈ సమస్యలను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. వీలైతే ఒక అవకాశం ఉండి సమయం ఉన్నట్టుకైతే ఎవరైనా సరే మీడియా ప్రతినిధులు ఎవరైనా కూడా ఇప్పుడు ప్రస్తుతం పోటీ చేస్తున్న ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్న నాయకులతో ఒక చర్చా కార్యక్రమం సమస్యల మీద పెడితే ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది. మా రాజకీయ పార్టీ నాయకులు కూడా మేము చేయాలి సమస్యను బాధ్యతగా వారికి కూడా తెలుస్తుంది అనమాట. ఆ దిశగా ఎవరైనా మీడియా పరంగా ప్రతినిధులు ఎవరైనా సోదరులు ఎవరైనా సరే దానికి ప్రయత్నం చేస్తారని నేను ఒకసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే రకంగా నేను చెప్పిన సమస్యలో ఏమైనా ఒకవేళ పరిష్కారం అయితే పరిష్కారం అయ్యాను ఉందాగా చెప్పండి. ఒకవేళ ఏమైనా సమస్యలు ఇంకా మిగిలిపోయినట్టుగైతే చెప్తే నేను వాటిని కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను అనమాట. సో దయచేసి ఒకసారి సమస్యలు చదువుతాను, ఒకసారి దయచేసి వినండి. బొబ్బిల్లో ఉన్న బజార్ రహదారి, రాజా కాలేజ్ రహదారి పూర్తి స్థాయిలో విస్తరించాలి. ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలు పెంచాలి. ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. రైతు బజార్ ఏర్పాటు చేయాలి. గ్రంథాలయానికి పక్కా భవనం నిర్మించాలి. గ్రోత్ సెంటర్లో మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమ స్థాపనకు కృషి చేయాలి. పారాది, గొల్లాది, భోజరాజపురం వంతెనలు పూర్తి చేయాలి. ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం తెరిపించి రైతులని కార్మికులు ఆదుకోవాలి. సువర్ణముఖి నది నుంచి మనకి బొబ్బిలి దహార్ తీర్చడానికి పథకం ఏర్పాటు చేస్తారు. ఆ పథకం పనులు పూర్తి చేయాలి. లోచర్ల, రాముడి వలస, ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయాలి. బొబ్బిలికి ఆనుకుని ఉన్న గిరిజన గ్రామాలు దాదాపు 22 గిరిజన గ్రామాలు ఉన్నాయి. అక్కడ పూర్తిగా మౌలిక సదుపాయాల రహదారులుగా పూర్తిగా లేవు. అవి ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక సరైన ఒక పాఠశాలకు ఏర్పాటు చేసే అవసరం అంతైనా ఉంది. టిట్కో మరియు జగనన్న కాలనీలో ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. కంచరగడ్డ, మంగళగడ్డ, వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్ట పనులు, అలాగే చిత్రకోట బొడ్డ వలస, వెలగవలస గ్రామాల సాగునీరు కోసం అందించేందుకు చిత్రకోట జలాశయం పనులు పూర్తి చేయాలి. తోటపల్లి పిల్లకాలను పూర్తి స్థాయిలో నిర్మించాలి. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు, కానీ అంతవరకు ఆ దిశగా ప్రయత్నం జరగలేదు. అదే మండలానికి ఒక శీతల గిడ్డంగా ఏర్పాటు చేస్తున్నారు, అది కూడా అంతవరకు ప్రయత్నం జరగలేదు. సంక్షేమ వసతి గృహాలు ఉన్న విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అంటే మౌలిక సదుపాయాలు లేక. ఆ సంక్షేమ వసతి గృహాలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. రామభద్రపురం కూరగాయల మార్కెట్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. బొబ్బిలిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందించాలి. అందుకే బొబ్బిలి హస్తకళ ప్రాధాన్యత తెలుపుతూ క్రాఫ్ట్ బజార్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఇవి నా దగ్గర ఉన్న 20 సమస్యలు వచ్చినాయి అనమాట. ఇంకా ఈ సమస్యలు ఏమైనా ఉన్నట్టుగైతే, మీకు ఏమైనా తెలిసిన ఉన్నట్టుగైతే చెప్పండి, నోట్ చేసుకుంటాను. దయచేసి ఒకసారి వస్తున్న ఎన్నికలలో రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ అంటే ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఒక గెలిచినట్టుగైతే ఈ సమస్యలను దృష్టి పెట్టి కాస్త బొబ్బిలిని అభివృద్ధి చెందే దిశగా ప్రయత్నం చేస్తానని నేను లోక్సత్తా పార్టీతో ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ దిశగా కొంచెం నాయకులు ప్రయత్నం చేయమని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.